అందరికీ ప్రైజ్ లార్డ్. మరి యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి మనం స్టార్టింగ్ ప్రేయర్ తో మరి ఆరాధన స్టార్ట్ చేద్దాము. శాంతం సార్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంత్రుడ, కృపగల తండ్రి, అత్యంత కృపగల దేవా, నీకే స్తోత్రాలు నాయన. అయా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. క్షమించటకు సిద్ధ మనసు గల దేవా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు. హల్లెలూయా. పాత్రుడా, పరిశుద్ధుడా యేసయ్య, కోట్ల కోట్ల దూతలందరూ నాయన నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభా నిత్యము స్తుతిగానం చేయబడుచున్న మహాదేవా, నీకే వందనాలు ప్రభా. నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మా మధ్యలో మీరు దిగండి. నీ ఆత్మను మాపై కుమారుసు ప్రభా పొందండి ప్రభా. ఈ ఆరాధన అంతట్లపై తోడుండి నడిపించండి. ఎస్ఐయా నీకే వందనాలు అయినా తండ్రి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క ఆటంకాలు కూడా మీరు తొలగించండి. ఏసయానికి వందనాలు. సేవాకం చెప్పాలా ప్రభా, మిసులో చాటున మరుగు చేసుకొని వాళ్ళ మీరుండి మాట్లాడండి. ఏసయానికే వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు నాయన ప్రభా. వినగల చెవులను ప్రభా, గ్రహించగల హృదయాన్ని మీరు దయచేయండి నాయన ప్రభా. నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఈ ఆరాధన అంతట్లో మీ తోడు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. సుధాకర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. మనకి గ్రూప్ లో పెట్టుకున్న పాట ఈ రోజు, అది అందరికి తెలిసిన పాటనే. వీళ్ళకి అందరు కూడా పాడుకుందాము. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సమస్యలక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సమస్యలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన
నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. మరి మధ్యలో మనోజ్ బ్రదర్ ఉన్నారు. మరి మనోజ్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్. నా వాయిస్ వినబడుతుందా సార్? హలో, వినపడుతుంది బ్రదర్. కళ్ళు మూసుకుందాం, ప్రే చేసాం. స్తోత్రం యేసు ప్రభువా, పరిశుద్ధ దేవా, మరి తను ఈ దినం మాకు ఇచ్చిండ్రు, ఎంతమంది చూడలేక ఉన్నారు. సజీవుడైన దేవానికి స్తోత్రం యేసు ప్రభువా. ఆ కల్వరిశిలో ప్రభా మా పాపం శాపం మా రోగం మా వ్యసనం మా చెడుతనం భరించి తండ్రి మాకు వచ్చిన మరణం మీరు మరణం పొంది మమ్మల్ని జీవించిన దేవానికి స్తోత్రం. నా దేవానికి స్తోత్రం, జీవంగల దేవానికి స్తోత్రం. మీ స్వరం మీద చెవు దయచేయని, గ్రహించే క్రీస్ కలిగిన మనసు దయచేయని, మా ప్రభుత్వం మీద అధికారం మీరుండి నాతో మీరు మాట్లాడి మా అందరితో మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ప్రతి ఆటగా తీసి దయ్యాలు కాల్చి నేసినవాడుతో అమీన్ అమీన్ అమీన్. సార్ ఎక్స్‌పోడస్ చాప్టర్ సిస్టర్ నిలబడుతుందా సార్? హలో, వినపడుతుంది. ఎక్స్‌పోడస్ లా ఇక్కడ చూద్దాం మనం. ఎక్స్‌పోడస్ అంటే నిర్మాకాండం అంటాం మనం. నిర్మాకాండం ఈ చాప్టర్ అంటే నేను దేవుళ్ళు వచ్చినాక దేవుడు నాతో ఈ ఒక వాక్యం ద్వారా మాట్లాడినాడు, నేను పంచుకుంటా. నిర్మాకాండం అంటే 20 అధ్యాయం 20 చదువు ఇక్కడ. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ ఆజ్ఞని వివరించి చెప్పానట. వివరించి ఈ ఆజ్ఞల్ని వివరించి చెప్తున్నాడు కనుక, ఈ ఆజ్ఞల్ని వివరించి చెప్తున్నాడు కనుక ఏమంటాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని. ఒక నిమిషం, ఈ కాల్ ఏమంటాడు? నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవా నేనే దాసుల గృహమైన. హల్లెలూయా. అంటే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. హల్లెలూయా. ఏమంటాడు? మోషే ధర చదువుతున్నాడు. మీ ఐగుప్తులో ఏముంటే బానిసగా ఉండే, చాలా కష్టంగా ఉండే, చాలాగా ఉండే. వాళ్ళ బానిస అంటే నలిగిపోయే ఉండేవాళ్ళు. మనం చూస్తాం కదా ఆ రాజు ఎట్లా కష్టపెడుతుండే. దేవుడు వాళ్ళ ఏం చేసిన మూలుగును చూసి తన దాసుని మోషని పంపించిండు. అక్కడ మోషే యొక్క నీడలో ఎగ్జాంపుల్ గా మనకు, మన ప్రభువుకు ఎగ్జాంపుల్ గా నీడలో షాడోలో ఉన్నాడు ఆయన. కనుక ఆ మూలుగులో ఇని ఏం చేసిండంట, దాని నుంచి బయటికి రప్పించినాడు దేవుడు. ఇంత భయంకరంగా వాళ్ళు శ్రమ పొందుతుంటే వాళ్ళు మూలుతుంటే మోషే వాళ్ళ మూలిగిన్నారు, రమ్ము నిన్ను పంపిస్తాను. అయితే కొత్త నియమంలో ఏం చేస్తుండు, మనం బాప్తం తీసుకున్నాడు. ఏమంటారు? సర్వలోకం పోయి నువ్వు సువార్త చెప్పాలా, సర్వపోయి సువార్త చెప్పాలా. అయితే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ చూస్తే మా ఐగుప్తుని దాసు నుంచి నీకు వెలుపలికి రప్పిస్తే నేను బయటికి తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. ఈ లోకమంతా ఐగుప్తు, ఎందుకంటే బానిసంగా ఉన్నారు ఆ కాలంలో. మన ఆ రాజు అయిన ఫరోకి ఏం చేసినాడు, ఈ లోకంలో దాసుగా వాళ్ళకు, ఈ కాలంలో ఈ లోకంకు మళ్ళా సైతాన్ ఉన్నారు కనుక ఆ దాసుకు ఉండరు వాళ్ళు. ఒక బ్రదర్ ఇంట మన డ్యూటీ చేస్తుండే, ఆయన క్రీస్తు దాస్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. నేను ఒక వార్త చెప్పినా, నువ్వు క్రీస్తు దాసు ఉండి సిలేట్ ఆకుతావు, సినిమా చూస్తావు, నువ్వు సైతానికి దాసు అని చెప్పిన, డైరెక్ట్ చెప్పినాను. నేను అప్పుడు డ్యూటీ చేస్తుండే కొత్త వచ్చినప్పుడు, బాప్సం తీసుకున్నాక, ఒక జగల జాబ్ దొరికినాక. తో
ఆయన కొన్ని మాటలు చెప్తుండే చేస్తుండే మళ్ళీ అదే నడుస్తుండే. అంటే ఆయన యస్దాస్ అని పేరు పెట్టుకున్నాడు, కానీ ఆయన కూడా సైతానికి దాస్తున్నాడు. కానీ ఆయన సువార్త చెప్పిన, సువార్త పోయింది. ఆయన బాగా ప్రిపేర్ చేసిన, కొన్ని వరకు ఆయన ఛాయ్ తాగిపించి సువార్త చెప్పిన. అయితే ఏమంటున్నాడు, నేను వెలుపలికి రప్పించిన. అయితే కొత్త నియమంలో ఏం చేసిండు, మన శాపం, మన పాపం, మన రోగం వ్యసన పడిచి ఏం చేసినాడు, మన మీద శాపం అనేది తెలియదు. మనం శాపం ఏం చేస్తుంది, మనం ఏం చేస్తే అగ్నిగుండంలో తెలియదు, మన మీద శాపం అనేది తెలియదు. ఎప్పుడు ఈ బైబిల్ ఎవరో సువార్త చెప్పిండు మన మీద శాపం ఉంది, మన రోగగ్రస్తులని తెలిసింది కనుక ఎప్పుడు దేవుని తెలుసుకొని యేసుక్రీస్తు బాప్సం పొందుకొని మనం ఏం చేస్తున్నాం, ఈ లోకం నుంచి బయటికి వచ్చిన మనం క్రీస్తు మూడో దినం తిరిగి ఎట్లా లేచిండు, బాప్సం అంటే పూర్వ దినం లేచి మనం లేచి ఉన్నాం. అయితే క్రీస్తు మనం నూతన సృష్టిగా ఉన్నాం మనం. అయితే ఏమంటాడు ఇక్కడ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండదు. అంటే నువ్వు దేన్ని యొక్క ప్రేమించినా, దేవుని కన్నా ఎక్కువ ప్రేమించినా అది విగ్రహం అంట. దేవుని యొక్క ప్రేమించినా అది విగ్రహం అని చెప్తున్నాడు. అలా నాకంట మీరు ఎవరికి ప్రేమించినా నాకు పాత్ర కావాలన్నాడు దేవుడు, నాకు పాత్ర కావడు. అయితే కొన్ని దినం సంఘాల్లో వచ్చినప్పుడు ఏం చేస్తుండే, నేను కొన్ని వాక్యాలు పెడుతుండే, పాస్తరమ్మ ఫోటో పెడుతుండే, పాస్తరయ్య ఫోటో పెట్టుకొని అందరి ఇంట్లో ఏం చేస్తుండే, అట్టలు తీసుకొని వచ్చి కొట్టుకొని ఇంటింటి నేను 3 days మీటింగ్ పెట్టాలా, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలా. ఏం చేస్తుండే, మా పాస్తరయ్య ఇట్లుండు, మా ఇట్లా ఉండు, ఎట్లుండు, మా చర్చ్ ఇట్లుండు, ఇట్లా పోకూడదు. ఆ విగ్రహాలు నాకు కనిపించలే, అది విగ్రహాలే. ఏమన్నా నీ దేవుడైనా పూర్ణ వివేకం పూర్ణ బలంతో నన్ను ప్రేమించే వాళ్ళను ఆ విగ్రహాలే. మనం ఎవరైనా భక్తులు ఫోటో పెట్టుకొని మనం వాక్యాలు పెట్టినాకో అది విగ్రహమే, అది విగ్రహమే. అది నాకు కనిపించింది. నాకు అప్పుడు నేను ఎక్కువగా ప్రేమించాలా, ఎక్కువగా ఎవరు ప్రేమించాలా, యేసు ప్రభు ప్రేమించాలా, మన సోదరుని ప్రేమించాలా, మన పురుగాలు ప్రేమించాలా. నాకు తెలియదు, ఆ పెడుతుండే చేస్తుండే. మన చూడండి హిందూస్ లో ఎక్కడ పోయినా లీడర్స్ లో ఏం చేస్తారు కదా, వాళ్ళ పోస్టర్ పెట్టుకుంటారు, వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు, వాళ్ళ దేవతని పెట్టుకుంటారు, ఏం చేస్తున్నారు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. క్రైస్తవ అపోస్తుల కాలంలో ఎక్కడ ఏం చేసిండు, క్రీస్తుని మహిమపరచండు, ఎక్కడక్కడ వాళ్ళు ఏం చేసిండు, ఎక్కడ పోయి జనాలు వచ్చిండ్రు. ఎందుకంటే అపోస్తుల కాలంలో వాళ్ళ సత్యాన్ని తెలుసుకొని పూర్ణ వివేకం పూర్ణ బలంతో వాళ్ళు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటూ క్రీస్తుని పఠించిండ్రు. నువ్వు దేన్ని ప్రేమించినా కానీ పేతురు చెప్తాడు, ప్రభా మేము భార్య భర్తలు ఇచ్చి నిన్నేమిడిస్తున్నాం, మాకు ఏం దొరుకుతుంది, పురుధానం నిలపండి గౌతరంగా మీ తీర్పు తీస్తున్నాడు పేతురు. అందుకోసం పేతురుకు తెలుసుకొని ఏం చేస్తున్నాడు, తన చిత్తాన్ని చేస్తే ఏం చేస్తున్నాడు, ఆయన తయారు చేసుకున్నాడు. పేతురు ఎన్నోసార్లు పడిపోయినాడు. పేతురు ఒకసారి ఏమంటాడు, పేతురు నీకు సైతాన్ని నిన్ను కోరుకుంది, నీ జల్లెడిస్తుంది, అందుకోసం నేను మీ కోసం వేడుకున్నా అంటాడు. అయితే ఈ లోకంలో సైతాన్ని ఎట్లా జల్లెడిస్తే దాని తంత్రం గుర్తుపట్టాలా మనం. దాని తంత్రం ఎట్లు గుర్తును, నువ్వు ఆత్మ ఒక్కొక్క మెట్టు గుర్తుపట్టాలో ఆ విగ్రహాన్ని కనబడతాయి, ఆ విగ్రహాలు కనబడతాయి. పౌరుషంలో చూడండి, ఎంత పెంట కుప్ప అనుకున్నా, పౌరుషంలో పెంట కుప్ప అనుకుని ఏం చేస్తున్నాడు, ఆ క్రీస్తు సిలువని ఎమిడించినాడు. అయితే కొత్త నియమంలో ఏం చేస్తున్నాం, కొన్ని విగ్రహాలు ఏం చేస్తున్నాం మనం పెట్టుకొని ఏం చేస్తున్నారు కన్నా, తెలిసిన పాపమే, తెలియకుండా చేసిన పాపమే అది. కనుక ఏం చేస్తున్నాం, మనం ఎమిడిస్తున్నాం, అది దేవుణ్ణి మనం ఎమిడిస్తున్నాం అంటాం. సైతాన్ని ఏం చేస్తున్నాం, నీ ఆరాధన, నీ పరిశుద్ధ దొంగతనం చేస్తున్నది తెలియదు, నీ ఆరాధన, నీ పరిశుద్ధ ఏం చేస్తున్నాడు, వాళ్ళు దొంగిలిస్తున్నాడు. వాడు ముందుగానే వాళ్ళ దొంగోడు, వాడు మనం చూస్తాం వాక్యంలో, ముందుగానే వాళ్ళు దొంగోడు. వాడు ఆదమర్శ ఏం చేసిండు, పరిశుద్ధ దొంగ ఇచ్చిండు. వాడు ముందుగానే దొంగోడు వాడు కనుక వాళ్ళలో ఏ అబద్ధం ఉండేది వాళ్ళు సైతాన్ని. అయితే ఏమంటాడు ఇక్కడ, పైన ఆకాశం చూడండి, పైలో ఏమంటే ఆకాశం ఏముంటదండి, ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రుడు, ఇది లోకంలో జరుగుతాయి. ఇది ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చెప్పిన వాక్యం. ఆకాశం ఏముంటది, హిందూ సూర్యుడిని మొక్కుతారు, మన ఏం చేస్తారు, చంద్రమని మొక్కుతారు. మన ముస్లిం ఏం చేస్తారు, వాళ్ళ పండుగ చాన్ని చేసి ఇడుస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలివైన దేవుని ఆరాధిస్తున్నారు. కానీ మనం తెలుసుకుండా దేవుని ఆరాధిస్తున్నాం. అమ్మా మీరు తెలివైన దేవుని ఆరాధిస్తున్నారు, అయ్యా మీ ఆరాధన ఎర్షలో ఉంది, ఈ పర్వతంలో కానీ ఎర్షలో గాను తండ్రి కోరుతున్నాడు, ఆత్మసత్వంతో ఆరాధన కాలం వచ్చింది, అది వచ్చే ఉన్నది అంటాడు. ఎప్పుడు నువ్వు ఆత్మసత్వంతో ఆరాధించి దేవుణ్ణి నువ్వు ప్రేమించి ఆయన ఆజ్ఞలు కొడుతున్నావు, నీ విధంలో ఏ తీసి సైతాన్ గోడ నిలబడేది. సైతాన్ గోడ ఎందుకంటే నీలో ఏమున్నది, ఈ లోకంలో ఉన్నవాడు నీకన్నా గొప్పవాడు. ఎట్టి శోధనలో నువ్వు పడవను, ఎంత శోధనలో నువ్వు పడవు. ఎందుకంటే నువ్వు ఆ బండ మీద ఉన్నావు, యేసులో ఉన్నావు. ఎట్టిసి సైతానికి నువ్వు చేస్తావు, ఎట్టిసి సైతానికి చేస్తున్నావు. అయితే
ఆకాశం ఏముంది పైన, ఆకాశం సూర్యచంద్రులు నక్షత్రములు మనం చూస్తాం. నక్షత్రం అంటే మనం చూస్తాం, నక్షత్రం మనము మన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆ ప్రభుకి సాదృశ్యం మనం చూస్తాం. నక్షత్రం అంటే ఈ నక్షత్రం వచ్చి ఏం చేస్తున్నాం, మనం స్టెఫన్ చూస్తాం అపొస్తలుల కార్యంలో. మీ రూపదేవుని ఏం చేసిండ్రు, మీ పూజించరు, ముసుగులేరేలారా, మెడను ఒంగిలారా అంటే స్టెఫెన్ ఏం చేసిండ్రు, ఆ రాళ్ళేసి ఏం చేసిండ్రు అక్కడ హతసాక్షి అయినాడు. ఆయన ఆత్మతో నింపబడి పరవశ జీవిస్తున్నాడు. ప్రభా వీళ్ళ మీద ఏ నేరం మోపకొని తన హతసాక్షి. అక్కడ సౌలు ఉన్నాడు. సౌలు ఏమంటాడు, నేను దేవుని సేవన చేస్తున్నా అంటాడు. యెహోవా సాక్షి కనుక దేవుని సేవన చేస్తున్నాడు. కనుక పద్యాజ్ఞ అనేది నహత్య చేయొద్దు, నీ పురుగున వద్ద సాక్ష్యం చెప్పొద్దు, పద్యాజ్ఞ. కానీ ఈయనకు సౌలుకు పెద్ద గమ్యానని ఉన్నాడు ఒక బైబిల్ టీచర్. కానీ ఏమైనా సౌలు జ్ఞానం వృధా అయిపోయింది. ఇదే పౌలు క్రీస్తునామంలో బ్యాప్టిజం తీసుకున్నాక సత్యనారాయణ ఆత్మీయ తెలివినాక ఆయన ఏం చేస్తే క్రీస్తుని ఏం చేసి అంతా పెట్టకుండా ప్రకటిస్తున్నాడు ఆయన. కానీ అయ్యమంటూ పైన ఏమున్నా ఎక్కడ భూమి అందే గాని ఏముంటది, నీళ్ళ జీవరాశి ఉంటాయి. ఏముంటాయి నీళ్ళని హిందూస్ మొక్కుతారు. మనం చూస్తే మేము హిందూస్ నుంచి వచ్చిన రక్షణ పడినాం. హిందూస్ ఏమంటే నీళ్ళ జీవరాశి రకరకాల ఉంటాయి. భూమి మీద ఏముంటాయి, రకరకాల జీవరాశి ఉన్నది. కనుక ఈ కాలంలో ఏం చేస్తుంది, ఏ రూపం ఏమంటారు కదా, దేని రూపమైనను దేని రూపం చేస్తామైతే విగ్రహంగా మారుతుంది. చేసుకునకూడదు, వాటికి సాగిలపడదు, వాటి పూజింపు. ఇది ఆజ్ఞ. అయితే కొత్త వచ్చినప్పుడు ఏం చేసిన, నేను నాకు రక్షణ పడినప్పుడు నేను 10th క్లాస్ వరకు ఈ క్రైస్తలో నేను చదివిన. మా డాడీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తుండే చేస్తుండే. వాళ్ళు ఏం చేస్తుండే, యేసు ప్రభు ఫోటోలు పెట్టుకొని సిఐసీ చర్చ్ వాళ్ళు యేసు ప్రభు ఫోటో పెట్టుకొని దాన్ని క్యాండిల్ పెడుతుండే, దాన్ని ప్రే చేస్తుండే. వాళ్ళలో ఒక బిడ్డ నాకు ట్యూషన్ చెప్తుండే. నేను అనుకుంటే అరే ఈయన చెప్తుండే కదా. అయితే నాకు రక్షణ పొందాక నాకు తెచ్చిన మన అక్కడ ఆంటీ ఉండే, ఆంటీకి అడిగిన. కానీ ఆంటీ నాకు ఇక్కడ చూస్తే ఒకటి ఫోటో కనిపిస్తలేదు. నేను పుల్లదండ ఎక్కిదాలనుకుంటున్నా అంటే ఆంటీ చెప్పింది, బాబు దేవుడు ఆత్మస్వరూపాన్ని చెప్పింది. ఆయన దేవుడు ఫోటోలో ఉండడు, యేసు ప్రభు ఫోటోలో ఉండడు, ఆయన ఆత్మస్వరూపుని వాక్యంలో ఉంటాడు. ఆయన మనం ఏం చేస్తుండ్రు, దేవుని ఆజ్ఞని తప్పిపోతున్నాం. మనం ఏం చూస్తాం, మనం చూస్తే అనేక సంఘాల్లో ఇక్కడ యేసు ప్రభు ఫోటో పెడతారు, ఒక సింహం ఫోటో పెట్టుకుంటారు. ఇక్కడ పాస్టర్ ఫోటో ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ ఏం చేస్తారు వాళ్ళు, అన్ని ఏం చేస్తారు, పబ్లిక్ మీటింగ్ చేస్తారు. ఏమంటే ఆ కొద్దో సింహం అని దుడి కొద్దో సింహం. ఏ కొద్దో సింహం నువ్వు మొక్కుతున్నావు, నీలో సైతం దొంగిలిస్తున్నాడు, నీ మహిమ నీ సైతం నిన్ను మోసిస్తున్నాడు. యేసు ప్రభు కొద్దో సింహం అంటే యూదా గోత్రం అంటే ఆయన వాక్యంలో ఉంటాడు. ఈ వాక్యం చెప్తుంది, అమ్మా ఒక కాలం వస్తుంది తండ్రి ఆత్మస్వస్థం అరుచున్నారు. లోకం అంతా రకరకాల చూస్తుండే ఏం చేస్తున్నారు, వాళ్ళు గుడ్డిగా ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుని చూపించి వాక్యంని చూపించుకొని యేసు ప్రభు ఫోటోని చూపిస్తున్నారు, సిల్వని చూపిస్తున్నారు. ఆ సిల్వ ఏమున్నది, నువ్వు దేవుని ఎముడిస్తే ఆ సిల్వ మోసినట్టు. అయితే ఏమంటే ఏ రూపం చేసుకోవద్దు. ఆయన కానీ ఏం చేస్తున్నాం, రూపం చేసుకొని ఏం చేస్తున్నాం, దేవుని ఆజ్ఞని తొలగిపోయి సైతాన్ని మహిమపడుతున్నాం. మనం ఏ రూపం చేసుకోవద్దు. నా పులి అయినా కానీ ఏ రూపం చేసుకుందాం. అయితే మేము చేస్తున్నాం హిందూ ఏముండే, హిందూ చేసినప్పుడు మన ఏముండే ఒక చేపని ఉండే, మాకు ఆ చేప ఉండే తలకాయ ఉండే. అన్ని రకరకాలుగా నేను ఫోటోలకి ఏం చేస్తుండే, దాని దండాలు ఇచ్చి నేను ఏం చేస్తుండే కదా, దాని చేతుని నేను ఏం చేసి దీపం పెట్టి దాన్ని పూజిస్తుండే. అంతగా ప్రేమిస్తుంది హిందూస్ ఉన్నప్పుడు. కానీ ఎప్పుడు నాకు శ్రమ వచ్చినప్పుడు అప్పుడు నేను చర్చలో వచ్చి దేవుని వాక్యం విని తెలుసుకున్నా. మళ్ళా కొన్ని వాక్యం తెలుసుకున్నా, ఇంకా ఆశ ఉంటే తెలుసుకోవాలి, ఇంకా ఆశ తెలిసినట్టు. అయితే నాకు ఈ రక్షణ మనకి రకరకాల శోధనలు వచ్చినాయి. కానీ ఎవ్వరు ఎక్కువ ప్రేమించాను నేను దేవుని తప్ప. నా ప్రభువు నా కోసం శిలువలో మరణించి నా కోసం ఎవ్వరు నాకు ఈ శ్రమ నుంచి విడిపియలే. ఆయన తప్ప నేనేం చేస్తా, ఫస్ట్ ఆయనకు ప్రిఫరెన్స్ ఇస్తా, దాని తర్వాత నేను ఎవరిని ప్రేమించాను నేను. అయితే ఏ రూపం జంతు రూపమైనా కానీ నువ్వు ఏ రూపం చేసుకోవద్దు. ఒకసారి కళలో ఏం చేస్తుంది, సైతం నాకు ఆ ఫోటో దగ్గర తీసుకుపోతుంది, నాకు మొక్కుమని. వెంటనే ఏం చేసింది, దేవుడు లేపినట్టు దాన్ని బంధించిన లేస్తాను వెంటనే కొత్త వచ్చినప్పుడు దాన్ని. అయితే ఏ రూపం చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అంటాడు అక్కడ మోషే ద్వారా ఇజ్రాయేల్ వరకు
ఎక్స్పోర్టెన్స్. వాటికి సాగిల పడకదు, వాటిని పూజించకూడదు. పూజించకూడదు. ఏనైనా నీ దేవుడని యెహోవా యెహోవానగు నేను రోషం గల దేవుడను. చాలు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా కలలో నాతో ఆకాశం దేవుడు మాట్లాడినాడు నాతో. నేను తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదు, నీకు నేను రప్పిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నా కళలా పనుకున్నప్పుడు కళల అన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి. దేవుడు ఆకాశం నుంచి నాతో మాట్లాడు, ఈ స్వరం ద్వారా మాట్లాడుతున్నాకు. అప్పుడు దాకా భాషను తీసుకోలే, ఎవరిని మోకను. ఎక్కడ మనకు సైతాన్ని వాళ్ళు దొంగిస్తున్నాడు. వాడు చాలా క్విక్లీ వాడు వాళ్ళ చాలా క్విక్లు కనుక. అయితే మనకు కాపరి అంటే ఎవరు ఇప్పుడు చూస్తే దావీదు అంటాడు. దావీదు 23 అధ్యాయం చాప్టర్ 23 చాప్టర్ 23 ఫస్ట్ వర్డ్స్. యెహోవా నా కాపరి. ఇక దావీదు అంటాడు యెహోవా నా కాపరి. ఎట్లా తెలుసుకున్నాను? నాకు కాయవాళ్ళు, నాకు నడిపించేవాళ్ళు యెహోవా నా కాపరి అంటాడు. అలా చెప్పే నాకు ఏమి కలవదు అంటే నువ్వు దేవుణ్ణి వచ్చినాక నీకు ఏం తక్కువ ఉండదు, అంతా ఉంటది ఆత్మీయ స్థితిలో. కానీ శరీరం యెహోవా నా కాపరి, నాకు ఏం కలదు. పచ్చిగల చోట్ల హల్లెలూయా. పచ్చిగల చోట ఆయన నన్ను పరిండు. హల్లెలూయా. చూడని పచ్చిగల చోట అంటే మంచి పచ్చిగా ఉండదు కనుక దాన్ని పూలేదు అంటే పచ్చికంటే గొప్ప జనం సాధ ఏమంటారు, పుష్పించలేక ఫలించలేక మోడై మిలిగావు నీవు. ఒక మన పాట వింటాం. హల్లెలూయా. ఏం చేస్తుంట పచ్చిక చోట అంటే రక్షణ అనుభవం, రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళ దగ్గర నడిపిస్తాను ఇక్కడ చెప్తుండ్రు దేవుడు. ఇంకేమంటాడు? శాంతికరమైన జలముల యొద్ద. శాంతి జలం అంటే యేసుప్రభే. ఆ జలం అంటే సరస్వతమునే నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మసత్వంతో నువ్వు ఆరాధించే నీకేం చేస్తుంటా, నీకు దావీదుకు ఎట్లా నడిపిస్తున్నాడు ఆ యెహోవా కాపరి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాల్చి నడిపిస్తాడంట, నీకు నడిపిస్తాడంట. ఇంకేమంటాడు అక్కడ? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి. హల్లెలూయా. నా ప్రాణంకు సేద తీస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రాణంకు సేద కావాలంటే ఆయనని ఇచ్చే దేవుడు, ఇంకా ఎవరు ఇచ్చేలేడు. నీ ప్రాణంలో దుఃఖం వచ్చినా ఏమి కనుక సేదించే దేవుడు ఆయననే. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా పౌలు చెప్తున్నాడు శ్రమలో పోతుంటే ఆ దేవుడే మాకు ఆదరించినట్టు. ఆయన శ్రమలో ఆయన పత్రికల్లో చూస్తే ఆ దేవుడే మాకు బతకాలని మాకు అంతావి మాకు ఆశ లేకుండే, కానీ ఆ ఆదరణకర్త ఏం చేసినాడు, మాకు ఆదరించును, చేదరించు. ఇంకేమంటున్నా? తన నామంను బట్టి, తన నామం యేసుక్రీస్తు నామం బట్టి నీతి మార్గములలో నీతి మంత్రుడు ఆయన నీతి మార్గంలో నన్ను నడిపించు. హల్లెలూయా. నీకు నీతి మార్గంలో సంపూర్ణ ఏం చేస్తావు, నువ్వు ఆత్మీయ ఎదుగుతూ ఉంటావు. నీతి మార్గం అంటే ఎదుగుతూ నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలుగా ఉంటే నీతి మార్గంలో అర్థం. మొదటి నా నీతి రాజుగా ఎత్తుకోమన్నాడు కదా శిష్యులతోని. ఇక్కడ ఏమంటాడు దావీదు, నాకు నీతి మార్గంలో నాకు నడిపిస్తున్నాడు. ఇంకేమంటాడు? గాఢంధకారపు లోయల్లో. ఈ లోకం అంతా గాఢంకాల లోయలు. ఇక్కడ ఈ లోకం అంతా గాఢంధకాల లోయల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆ గాఢంధకాల లోయలు అంటే మన్నన్ సాధ లోయ అంటే మన్నన్ సాధ, చీకటి అంటే పాపం సాధ. గాఢంధకారంలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడవు. యేసు ప్రభువు నీలో ఉండే భయపడను. దావీదు ఏమంటే కాపరి నాకున్నాడు, నేను భయపడను. ఏ అపాయం వచ్చినా నేను భయపడను, నేను కదలను అంటే దావీదు అంటాడు. నేను కదలను, నేను అపాయం భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. హల్లెలూయా. ఎవరు తోడున్నాడు? యేసు ప్రభు తోడున్నాడు మనకు. ఎట్లా తోడున్నాడు? పరిశుధాత్మ రూపంగా తోడున్నాడు. దావీదులోవి పరిశుధాత్మతో తోడున్నాడు. ఆయననే కాపేవాడు, కాపాడు, మంచిగా కాపాడు, మంచి మేత ఇచ్చేవాడు. నీ దొడ్డు కర్ర నీ దండమును నన్ను ఆదరించును. ఈ లోయల్లో నువ్వు పోతుండే గాధకాలంలో నీ దొడ్డు కర్ర నీ కర్రలను ఆదరించే నీ వాక్యము లేవనెత్తి నీ వస్తాం. మన పాట చూస్తాం మనం. కనుక ఎక్కడ మనం తప్పిపోతాం, వాక్యం వింటున్నాం కనుక ఏం చేస్తున్నాం మనం, ఆ వాక్యంలో సైతం ఏం చేస్తున్నాం, మనకు దేవునికి వచ్చిన మహిమ వాళ్ళు దొంగిలిస్తున్నాడు, వాళ్ళు దొంగతనం చేస్తున్నాడు. ఏదో రూపుగా ఏదో చేసుకున్నాక ఏమంటున్నా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధం. హల్లెలూయా. నీకు ఎవరు శత్రువున్నాడు? ఏం చేయి, ప్రార్థన చేయి. భోజనం అంటే దేవుని వాక్యం. నీకు పిలుచుకొని మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. భోజనం సిద్ధం రెండు, ఆత్మీయంగా ఈశ్వరం కానీ నా శత్రువు నిన్ను భోజనం సిద్ధం చేయను. ఇంకేమంటాడు? నూనెతో నా తలను అంటి ఉన్నావు. హల్లెలూయా. నన్ను అభిషేకించినావు, నూనెతో నన్ను అభిషేకించిన తండ్రి ఉన్నాను, అభిషేకించినాను దేవా అని చెప్తున్నాను. గిన్నె నిండి పొర్లుచున్నది. అలా ఇది మన గిండ నిన్ని పొరి పారాలా. మనం ఏం చేయాలా? మన గిండ పనికి రాని ప్రతయని
తోసియకుమా నిండు బొర్రెగ పాత్రగా మార్చి ఎయ్యుమా. కుమ్మరి కుమ్మరి జగతకతి హరి జిగటమనైనా నాయలా చల్లగా చూడువయ్యా. హల్లెలూయా. ఆయన కుమ్మరి కాపరి కనుక ఆయన మన చేతితో ఆత్మ ఉంటే మనం ఆయన నడిపిస్తే ఏమంటాడు, నేను బ్రతుకు దినములన్నీ నువ్వు బ్రతికే దినమందు కృపాక్షేమములే హల్లెలూయా. ఆ కృప యేసు ప్రభు, క్షేమమే యేసు ప్రభు నా వెంట వచ్చి నా ఇంటి వచ్చాను. చిరకాలం అంతా నేను ఓ మందిరంలో నేను నివాసం చేసి హల్లెలూయా. ఆయన నివాసం అంటే మా వాక్యంలో నివాసం చేయాలా, పరిశుద్ధాత్మ నివాసం చేయాలా. దేన్ని భయపడు, తప్పిపోతే ఏం చేయాలా, ప్రేమతోనే ఖండించాలా, చెప్పాలా. మనం చూస్తాం వాళ్ళు ఒక ఆత్మ నరకం పోతుంటే తప్పుదారిలో పోయి తీసుకురామన్నాడు, ఆత్మని ఒక నరకం నుంచి రక్షించమన్నాడు. అయితే ఇక్కడ ఏమంటాడు, యోహాను సువార్త చూసి ముగిస్తా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ చూసి ఈ కాపరి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రభు తన సేవలో శిష్యులతో మాట్లాడుతున్నాడు. సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం అదేనా. ఫస్ట్ గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక, గొర్రెల ద్వారంలో ప్రవేశించక వేరొక మార్గంన ఎక్కువాడు. వేరొక మార్గం అంటే నేను నిజమైన ద్రాక్షవాళి అంటే చెడ్డ ద్రాక్ష లేదు. నేను ఏమంటాడు ఇక్కడ, దొంగయు దోచుకున్నవాడయు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, క్రైస్తవ సంఘం అంటే వాడు దోచుకుంటాడు, వాళ్ళ పరిశుద్ధ వాళ్ళ ఆరాధన దోచుకుంటాడు వాడు. ఇక్కడ ఏమంటాడు, ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. హల్లెలూయా. ద్వారం అంటే ఆయన డోర్, నేనే అంటాడు, నేనే మార్గం అంటే చెబుతాం. ద్వారంలో ప్రవేశించేవారు గొర్రెల కాపరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాపరి ఎవరు, యేసు ప్రభు. ఆ ద్వారం యేసు ప్రభులో ప్రవేశించేవారు ఆయనేనని చెప్తుండే ఇక్కడ. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అతనికి ద్వారపాలకు తలుపు తీయను. హల్లెలూయా. ఏం చేస్తున్నంట, తలుపు తీస్తానంట. హల్లెలూయా. ఇంకేమంటాడు, గొర్రెలు అతని స్వరము వినును. హల్లెలూయా. ఇప్పుడు వరకు నేను స్వరం వినలే, ఈ KPM లో వచ్చినాక వాక్యం విని ఏం చేస్తున్నా, ఆయన స్వరం వింటున్నా, బైబుల్ ధర వింటున్నా, అనేక ధర స్వరం వింటూనే పోతున్నా. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటే అంటాడు. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, హల్లెలూయా. తన సొంత గొర్రెలను ఏం చేస్తా, పేరు పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. హల్లెలూయా. వెలుపలికి నడిపించు. చూసిన తన మార్గంలో నీతి మార్గం నడిపించండి దావీదు అన్నాడుగా. ఇక్కడ ఏమంటాడు, వెలుపలికి రప్పించాను. ఇంకేమంటాడా, మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలికి నడిచినప్పుడు వాటికి ముందుగా నడుచును. ఇంకేమంటున్నా, గొర్రెలు అతని స్వరం ఎరుగును. హల్లెలూయా. గొర్రెలు అతని స్వరం ఎరుగును. ఆ స్వరం ఏంది, వాక్యమైన. ఆ స్వరం ఏంది, వాక్యం. ఇప్పుడు వింటుంది ఆయన స్వరం వింటున్నాం మనం. ఈ వాక్యమే స్వరం. ఒక్కసారి భయంకరంగా అప్పుల బాధ అయిపోయినా నేను. భయంకరంగా అప్పుల బాధ అయిపోయినాయి. పెద్ద బిజినెస్ ఉండే భయంకర. ఎప్పుడైనా టైం ఉంటే మర్చుకున్నా ఉంటప్పుడు ఇతరే కర్మ వస్తుండే. పాస్టర్ గారు ప్రే చేస్తానికి వచ్చిండ్రు. పాస్టర్ గారు ఒక ఆయన 50,000 చెక్ తీసుకున్నాడు. ఆయన వంశం అయింది చెక్. మా మామ ఏం చేస్తున్నాడు, ఆయనకు వార్నింగ్ ఇచ్చినాడు. ఆ పైసలు వస్తున్నాడు. పాస్టర్ ఒకటే మాట చెప్పినాడు, ఆయన క్షమించి పైసలు ఎడిసాయి, నీకు ఎక్కువగా దీవిస్తావు దేవుడు, దాని మీద కాదు నువ్వు వాక్యంలో దానం పెట్టు అన్నాడు. ఆ పాస్టర్ నోటి నుంచి ఎప్పుడు మాట వచ్చింది, ఆ ఆలోచన పోయింది, ఆ తలంపి పోయింది. ఆ రుచి ఆశ్చర్యం కనిపించినాడు. ఎప్పుడు ఆయన నోటి నుంచి వచ్చింది అప్పుడు పోయింది. ఆయన ఎట్లా చెప్పినాడు, మా కుటుంబం మా తమ్ములు వచ్చి రక్షణ పనులు చేసిండ్రు, అంతగా బిజినెస్ డెవలప్ అయింది. 3వ తల బిల్డింగ్ కాచి కూడా నివ్వలేడు కట్టిండ్రు. దాని తర్వాత 2 సిస్టర్ మ్యారేజ్ కట్టినాం మేము. సిస్టర్ మ్యారేజ్ చేసిన మేము, ఇల్లు కట్టినాం. ఒక రాజవంతి అని ఉంటుంది, ఒక సంతోషం, నిపుణ సంతోషం అన్నవి వచ్చిండు మ్యారేజ్ లా, అందరు వచ్చిండ్రు. మొన్న వరకు ఆమె భయంకర శ్రమ పెట్టింది. ఆమె అక్కడికి పారిపోతుండే, చేస్తుండే, అక్కడ పోతుండే, సిస్టర్ నేను అక్కడ ఆ బస్సులో తిరగాల చేయాలా, భయంకర మెంటల్ ఆయన మీద డెవిల్ ఉండే. ప్రే చేసి ఇప్పుడు ఆమెకు 5-6 మంత్ అవుతుంది మ్యారేజ్. హ్యాపీగా మ్యారేజ్ అయింది, హ్యాపీగా ఉంది. కేవలం ప్రార్థన ద్వారా బిజినెస్ ఉండే, బిజినెస్ బాగా నడిపించింది, బైక్ అయింది. అయితే ఏమంటాడు ఇక్కడ, గొర్రెలు అతని స్వరం ఎరుగును, అతని వెంబడించును. హల్లెలూయా. ఈ స్వరం అంటే ఏం అంట, తప్పకుండా ఏం చేస్తుంటా, నువ్వు వెంబడిస్తుంటా, తప్పకుండా వెంబడిస్తా అంట. ఏమంటాడు, అన్యుల స్వరం అవి ఎరగవు, ఏం మాత్రం
కనుక అన్యుని ఏమాత్రమును వెంబడింపక అన్నుడు ఏమాత్రం వెంబడక ఈరోజు చూస్తే క్రైస్తవ సంఘం మేము చూస్తాం సగం సత్యం సగం అబద్ధం ఉంది. క్రైస్తవ సంఘంలో సగం అబద్ధం సగం ఉంది. మేము ఒక సిస్టర్ చెప్పిన సిస్టర్ ఇది ఈ పెట్టొద్దు కదా అసలు మేము ఎట్లా చూపించాలా మా యేసు ప్రభుని మాకు ఇలా ఉండాలి కదా అది ఫోటో ఆ సిలువ ఉండాలి కదా. నేను కాస్త దేవుడు ఆత్మస్వరూపు కదా ఆయన చెప్పేస్తాను కొట్టి జగలపోయినాక కనుక మనం వింటున్నాం ఇక్కడ స్వరం ఏమంటున్నా వాని యుద్ధ నుండి పారిపోవను అని మీతో నిశ్చయంగా చెప్పు. హల్లెలూయా. మన దేవుని స్వరం ఉంటే అంట అక్కడి నుంచి తప్పించుకుంటామని చెప్తుండ్రు ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుంది. ఈ సాదృశ్యము ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను. ఈ వారితో చెప్పాను. ఎవరితో చెప్పాను? శిష్యులతో చెప్పిండ్రు. కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో మరి గ్రహించలేకపోయి ఎందుమంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని లేడు. యేసు ప్రభుకి ఎంబడిస్కని గ్రహించలేదు. క్రైస్తవ సంఘం దేవుణ్ణి ఎంబడిస్తూ కనుక ఈ రోజు ఏం చేస్తుండ్రు గ్రహించలేని స్థితి ఉన్నారు. మేము దేవుని సూచిస్తున్నట్టు గ్రహించే స్థితిలో లేదు వాళ్ళు. ఆ రోజు శిష్యులు గ్రహించే స్థితిలో ఈరోజు క్రైస్తవ సంఘం గ్రహించే స్థితిలో లేదు. ఆయన వాక్యం ఏమంటుంది ఇక్కడ గొర్రెలకు ద్వారము నేనే. గొర్రెల ద్వారం నేనే. నాకు ముందు వచ్చి వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. హల్లెలూయా. దొంగలు ఉండంట. ఇక్కడ చూస్తారు రెండు గుంపు చూస్తారు. మన దొంగలు ఉంటారు దోచుకుంటారంట. ఏం చేస్తారు? దొంగలు దోచుకుంటారంట. ఇంకేమంటాడు? గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును నా ద్వారమున ఎవడైనను లోపల ప్రవేశించలేడా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. హల్లెలూయా. మనకు తాజా మేత దొరుకుతుంది ఇప్పుడు. తాజా మన్నా ఆ కాలంలో ఇజ్రాయెల్ మన తింటాం. మనం ఇప్పుడు చూసి మా తాజా మన్నా తింటాం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడా దేవుణ్ణిలో ఇమిడిచి నడిచిపోతాడని చెప్తుంది ఈ వాక్యమా. దొంగతనమును ఫస్ట్ ఏమో దొంగతనం చేస్తారంట. వాళ్ళు దోసుకుంటారంట. నీ పరిస్థితి దోసుకుంటాని దాని తర్వాత హత్యని చేస్తారంట. నాశనం అంటే నీకు సంపుతా అంట. వాడు నాశనం అంటే నీ సంపేసి తీసుకుపోతాడు, నరకంలో తీసుకుపోతాడంట. వాడు దేనికి రాలే. ఆది కాలంలో ఏం చేసినాడు? వాడు హత్య చేసినాడు. వాడు అవ్వాదారం ఏం చేసినాడు? వాడు ఆదంని హత్య చేసినాడు. ఆత్మీయ స్థితిలో వాళ్ళు హత్య చేసినాడు కనుక ఇప్పుడు వాళ్ళు హత్య చేసిపోతుండ్రు. ఏమంటున్నా? గొర్రెలకు జీవము కలుగుటట్టు అది సమృద్ధిగా కలుగునట్టు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్తున్నా. నేను నిశ్చయంగా చెప్తున్నా అంటే గ్యారంటీ, దానిలో ఏం డౌట్ లేదు. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ అనేక ప్రాణంలో దేవుడు మాట్లాడిపోతున్నాం. ఏం చేస్తున్నాం? మనం తప్పిపోతున్నాం. మనం ఏషియాలో చెప్తాడు. ఏషియాలో ఎక్కడ చెప్తాడు? మనం చూస్తాం 21:8 ఏషియాలో 40 ఒక్కొక్క మిషన్స్. ఏషియా 42:8 అనుకుంటా నేను తీస్తున్నాను. ఒక్క మిషన్ 42:8 కరెక్ట్. యెహోవాను నేను ఇదే నా నామం మరి ఎవరికి నా మహిమను ఇచ్చేవాడు కాను. గ్యారంటీ వాడు రోషం గల దేవుడు చెప్తున్నా కదా. నేను రోషం గల దేవుడిని. ఈ మహిమ నాకు ఎవరికి ఇచ్చిన వాళ్ళు కాను. ఏమంటాడు ఇక్కడ? నాకు రావాల్సిన సూత్రము విగ్రహం చెల్లించను. అలా క్రైస్తవ జీవనంలో విగ్రహాలు కనిపిస్తున్నాయి. అన్ని చేసుకోదంటే చేసుకొని వాళ్ళు దేవుని మయపడుతుందంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఏ విగ్రహం చెల్లించను. ఇంకేమంటాడు? మునుపటి సంగతులు సంభవించును కదా, మునుపటి సంగతి సంభవించింది కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. అలా యేసు ప్రభువులో నీకు కొత్తగా వాక్యం ఎప్పుడు చూసా కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. కొత్త సంగతి తెలియజేస్తున్నాను. పుట్టక ముందే వాటిని మీకు తెలుపుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? పుట్టక ముందే గండ చుట్టూ ఉన్నది దావీదు అంటారు కదా. ఇక్కడ వాక్యం తెలుస్తుంది. ఇంకో వాక్యం దేవుని వాక్యం లేకుంటే పాత నిమిషం మరి వచ్చింది. ఆయన వాక్యం నిన్న రేతిలో ఉంటుంది. కానీ నువ్వు ఈ ప్రభు ఎట్లా నిన్న రేతిగా నువ్వు అట్లనే ఉండాలా. నువ్వు ఈ లోకంలో మార్పు చెందించదు. యేసు ప్రభు మార్పు చెందించాలా. ఎట్లా పాత నిమిషం నేను చెప్పినాడు. ఏమన్నాడు? దుపేత్కాండం ఇక్కడ చూస్తాం. మనం దుపేత్కాండం 30 చాప్టర్ ఇక్కడ 30 అని మనం చెప్పే వస్తున్నాడు ఆయన. ఇప్పుడు చెప్తాం 30 ఫస్ట్ నుంచి 4 వరకు. డ్యూట్రామీ సమస్త జనుల మధ్యను
వాటిని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ మోషే ద్వారా చెప్తున్న సమస్త జీవనాన్ని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి మీ దేవుడు యెహోవా దగ్గరికి తిరిగి ఇప్పుడు మనం తిరగాల. ఇప్పుడు ఎక్కడ తిరగాల? మార్పు చెల్లించాలా. శిష్యులు మార్పు చెల్లించలే. వాళ్ళు శిష్యులు ఏం చెప్పిండ్రు? వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? నా శిష్యులు శిష్యులు హెచ్చించుకున్నారు. వాళ్ళు తన హెచ్చుకున్నారు. మన జీవితం మత్తయి సువార్త 18లో జీవితం. పేతురు నన్ను మెచ్చుకుంటాడు దేవుడు, సీమోన్ చెప్తున్నా నన్ను మెచ్చుకుంటాడు. చలో మనం పోదాం అందరం. ప్రభా పరలోకంలో గొప్పవాడు ఎవరని అడిగిండ్రు. అక్కడ ఒక చిన్న బిడ్డని తెచ్చుకొని తన చిన్నబట్టి వాళ్ళు తగ్గించుకొని మీరు మార్పు చెల్తాను కానీ పరలోక రాజ్యంలో మీకు ఎంట్రీ లేదు. అంటే సంపూర్ణ సర్వసత్వంలో వస్తేనే మీకు ఎంట్రీ. చిన్న మచ్చ దాగ్బి ఉండొద్దు. అయితే ఇక్కడ ఉంటున్నా దేవుడైన యెహోవా వైపు తిరిగి మీ దేవుడైన తిరగాల. అప్పుడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు మీకు ఆజ్ఞాపించి సమస్తను బట్టి నీ పూర్ణ హృదయంతో. ఇక్కడ చూడండి హల్లెలూయా ఏమంటారు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, హల్లెలూయా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారును వినినడల. హల్లెలూయా ఎవరు వినాలంట? నీ సంతతి వాళ్ళు వినాలంట. అంటే నువ్వే సంతతి వాళ్ళు వినాలంటే నువ్వు చెప్పాలా. అక్కడ మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన సత్యం ఎరిగిన నువ్వు నీ సంతతి వాళ్ళు చెప్పాలా. ఈ లోకం భయంకరం ఉన్నది, పాపంలో ఉన్నది, అంతా భయంకరంగా ఉన్నారు. ఈ రోజు సంతతి వారు చెప్పలేదనుకో, ఒక కుటుంబం చెప్పలే, వాళ్ళు ఏమైంది, వాళ్ళకు ముళ్ళున్నారు, వాళ్ళకు భయంకరంగా చెదిరిపోయింది ఒక కుటుంబం. వాళ్ళ కోసం దివరాత్ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ఒక మార్గం తెలిసినోడు ఒక ఆయన ఒక జగలో ఉన్నాడు. వాళ్ళ కోసం ప్రే చేస్తున్నాం. ఆ భారం మా మీద పెట్టినాడు దేవుడు. పొద్దుగల సిస్టర్ ఏమో సాయంత్రం పొద్దుగల ఏమో నేను ప్రార్థన కూర్చున్నాను 9 నుంచి 2 వరకు. మళ్ళా సాయంత్రం సిస్టర్ 3 వరకు చేస్తున్నాం. మళ్ళీ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వాళ్ళని క్షమించు, వాళ్ళ రక్షణ పొందిండు. ప్రభా వాళ్ళ రక్షణ పొంది సిస్టర్ చెప్తుండే అప్పుడు వాళ్ళ డాడీకి రక్షణ పొంది చెప్తే మరియమ్మ ఫోటో ఉంటుండే ఏం చేస్తుండే, వాళ్ళ డాడీ అక్కడ ఏం చేస్తుండే, క్యాండిల్ పెట్టి అగరబత్తి పెడుతుంటే ఆ ఫోటోలు క్యాండిల్లో పోయి గుచ్చుతుండే. అరే ఏంద్రా ఇట్లా గుచ్చుతున్నావు మీరు అంటే చెప్తుండే, డాడీ దేవుడు ఆత్మస్వరూపి. గుచ్చి చేసి వాళ్ళ డాడీకి పిల్లలు మార్చిన దేవుడు సరైన మార్గంలో వాళ్ళ మమ్మీ డాడీ బోధించలేరు. సరైన పోకుండా ఈ తప్పిపోయి చెదిరిపోయిండు. సైతాల వాళ్ళకు ఏం చేసినాడు, తన వలలో పెట్టుకొని జడిస్తున్నాడు. ఎక్కువసారి ప్రార్థన చేసినాం. ఎక్కడ చెన్నైలో వెళ్ళిపోయినాడు ఆయన. చెన్నైలో పోయితే ఒక ఏమంటారు పెద్ద బావిలో ముంచేస్తే ఏసప్పా అని చేసినట. పైనుంచి ఒక హస్తం నుంచి లాకినాడు. ఒక పెద్ద సైతాన్ వచ్చి ఆయన ముంచేస్తున్నాడు నీళ్ళలా. సైతాన్ కలిసి అక్కడ దేవుని హస్తం వచ్చి పై తీసుకొచ్చి. అయితే ఈ 2-3 కుటుంబాలు వచ్చి ఆయనకు ఏం చేస్తున్నా, సైతాన్ సంపాదన చేస్తుంది. మొన్న ప్రే చేసిన ఆయన, మళ్ళా ప్రే చేసి బండిని ప్రే చేసిన, మొన్న ప్రే చేసి మళ్ళీ ఆయన ప్రే చేసిన, దేవా క్షమించు కాపాడు. ఒక లారీ వచ్చింది, గుద్దుతాను పోయింది, కానీ దానికి వచ్చింది బండి కొట్టింది, కానీ ఆ బండి ఎక్కడ పోయి పడినాడు కనుక ఆయన నడుముకొని దెబ్బ తాగిన బండి హ్యాండిల్ అంతా ఇదైపోయింది కనుక ఆయన ఏం దెబ్బ తాగలేదు. అతి రీతి సైతాన్ని సంపాదిస్తూ ఆ సైతాన్ని మన దేవుని పక్షంగా మనం ఏం చేసాం, సైతాన్ పక్షంగా మనం ఏం చేసినాం, నిలబడి ప్రేర్ చేసినాక దేవుడు ఆయన కాపాడుతున్నాడు. కనుక మనం అతిశయ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు గొప్ప జనం ప్రార్థన ఏమంటాడు ఇక్కడ, నీ పిల్లని నీ సంతతి వారును వినినడలా. నీ సంతతి వారు వినాలంట. నీ దేవుని వాక్యమా, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. అలాది ఒక చెరలో ఉంటే ఏం చేస్తుండు, సైతాన్ బంధకాల నుండి దాని నుంచి రప్పించను. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఈ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెను. అలా చూడండి, దేవుని మాట అయినకుంటే లోకంలో చెదరగొడుతుంటా, దేవుడు చెదరగొట్టుంటా. దేవుడు ఏం చేస్తాడు, చెదరగొట్ట. దేవుని వాక్యం వినకుంటే ఏం చేస్తుంటా, సైతాన్ కప్ప చెప్తాడు చెదరగొట్టదు. సైతాన్ త్వరగా నీకు ఫుట్బాల్ లెక్క వాడుకుంటాడు వాడు. అలా చూస్తాం గ్రౌండ్ లో ఫుట్బాల్ ఎట్లా వాడతారు, కాళ్ళతో ఎట్లా వాడుకుంటాడు వాడు. వాళ్ళ చేతిలో మనం పడద్దు. ఇంకేమంటున్నా, వారిలో నుండి తాము మిమ్మల్ని సమకూర్చి రప్పించు. మళ్ళా సమకూర్చి నిన్న దగ్గర సమకూర్చి రక్షించాను. అలా ఏమంటాడు ఇక్కడ, మీలో ఎవరినైనా ఇంకేమంటాడు ఇక్కడ యోహాను సువార్త ఏమంటాడు, సమకూర్చి రక్షణ. యోహాను సువార్త యోహాను సువార్త 16 చూడు, 33 16 chapter 33 verse 16 chapter 33. నాయందు మీకు
నా యందు మీకు సమాధానం కలుగునట్లు హల్లెలూయా. శిష్యులు చెప్తున్నారు, నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, మీకు సమాధానం కలిగి ఈ మాటను మీతో చెప్తున్నాను అంటూ చెప్తున్నారు అక్కడ. లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని. ధైర్యం ఎవరు? దేవుని ఆత్మనే ధైర్యం ఇస్తుంది, దేవుని వాక్యం ధైర్యం ఇస్తుంది, ఏం తప్ప ఎవరు ధైర్యం ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు, నాకు ఇంకో దొడ్డి కలవది. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఉంది, ఇక్కడ 19. ఈయన మాటలను యూదులతో మరలా భేదము పుట్టాను. యూదులకు ఏమైనా భేదం పుట్టాను, దేవుని వాక్యం నుంచి భేదం వాళ్ళకు పుట్టాను. ఇక్కడ ఏమంటున్నా, గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింపక ఈయన మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టాను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు. ఏమంటారు? యేసు ప్రభు చెప్తున్నా, అంటే గ్రహించలేని ఈ లోకంలో సంబంధి ఏమంటారు, వాళ్ళు దయ్యం ఉంది, వాళ్ళు గ్రహించలేరు. కనుక ఈయన దయ్యం పట్టిన వాడు అని దేవుని ఏం చేస్తున్నాడా అక్కడ ఏం చెప్తున్నారు. అక్కడ ఏమంటారు, ఇక్కడ మరికొందరు ఇవి దయ్యములు పట్టిన వాని మాటలు కావు. కొందరు గ్రహించిన కొంత వాక్యం వాళ్ళకు ఉద్యమంలో పోయింది, ఈయన దయ్యం పట్టిన వాళ్ళ మాటలు కావు. అక్కడ ఒక గుడ్డివారు కన్నులు తెరవగలదా అనేది. దయ్యం గుడ్డివాళ్ళని కళ్ళు తెరగలరా? నువ్వు అవద్దబద్దులు నీకు కళ్ళు తెరగలగా? గుడ్డివాడు ఎక్కడ పోతాడు? గుంతలో పోతాడు. అక్కడ చెప్తుండ్రు, కొందరకు వాక్యం వాళ్ళ ఉదయంలో పోయింది, వాళ్ళు గ్రహించిండ్రు. వాళ్ళు ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అయితే ఇక్కడ చూస్తే టైం అవుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుండ్రు తెలియదు. దేవుని వాక్యంలో మార్గంలో పోకుంటే వేరొకడు దొంగను దోసుకునేవాడు. మనం ఎట్లవి అయినా మహిమ దొంగించదు. నాకు చెల్లించే మహిమ విగ్రహంకైనా ఎవరిని చెల్లించను. ఆయన మహిమ ఏం చేయాలా? ఆయనకే కలగాల. మన దేవుడి చిన్న వాక్యం దీవించగాక. స్తోత్రం యేసు ప్రభా, నా దీవానికి అబ్రహాం సాగుల దీవానికి స్తోత్రం. యేసు ప్రభా, మీరు వాక్యం చెల్లించిన సమరిస్తూ చెప్పిన యేసు ప్రభా, మీరు వేరొక తెలియదని ఆరాధిస్తున్నాం, మేము తెలిసినది ఆరాధిస్తున్నాం. మేము ఇట్లా చెప్పాలా యేసు ప్రభా, మీరు కుమారుగా మేము చెప్పాలా, ప్రతి ఒక్కరు ప్రేమతో చెప్పాలా, తండ్రి కొడుతున్న ఆత్మసత్వంతో ఆరాధించేలా. నా దీవానికి స్తోత్రం. ఆ కాలం వచ్చింది, వచ్చే ఉన్నది. ఇప్పుడు సమయం, ఈ సత్యమైన మార్గం మేము సువార్త చెప్పాలా యేసు ప్రభా. చెప్తాను, సహాయం చేయని, ఇంకా గ్రహించే శక్తి తెచ్చని, బలం తెచ్చని, ఇంతవరకు నడిపించాను. నీకు వందాలి యేసు ప్రభా. అనేక విగ్రహాలు మాకు చూపించిన, బైబిల్ ద్వారా చూపిస్తున్నాను. ఇంకా ఎవరు చూపించలేరు, మీరే చూపిస్తారు యేసు ప్రభా. ఇంకా మాకు సరస్వతం నడిపించి, నా దివా మీరే మాకు కాపరి, మీరే మా కొండ కోట, మీరే కనుక ఈ వాక్యం వినే వాళ్ళు దీవించి ఆశీర్వదించి ఆత్మ తెలవండి. నా దివ ఆల్బి ప్రభా, నా దివ మన సమేశ్వరికి ఇట్లా రక్షించుకుని అనేకులు పాపంలో జీవిస్తున్నారు. ఈ లోకంలో చూస్తే వాళ్ళకు మీరు ఆకరించి రక్షించుకొని నీ మార్గంలో నడిపించమని ఇస్తున్నాం ప్రశ్న. మెయిన్ మీరు నడిపించండి. ఇంకా సిస్టర్ ప్రైజ్ సిస్టర్ బెనడిక్షన్ ఇవ్వాలనా? అవునన్నా. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ, కేబిపిఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం మీ ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబీకులు, యూట్యూబ్ ఛానల్స్ లో ఈ వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్.